డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం కారణంగా నాసాకు చెందిన అతిపెద్ద లైబ్రరీ మూతపడింది. గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో ఉన్న అతిపెద్ద లైబ్రరీని ఈరోజు శాశ్వతంగా మూసివేశారు. 1959 నుంచి ఆపరేషన్లో ఉన్న గ్రంథాలయం నాసా చేపట్టిన ఎన్నో కీలక ప్రయోగాల్లో ముఖ్య పాత్ర పోషించింది. ఈ అతిపెద్ద లైబ్రరీలో దాదాపు 1,00,000 పుస్తకాలు ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వ ప్లానింగ్లో భాగంగా నాసా సెంటర్లో ఉన్న లైబ్రరీతో పాటు 13 బిల్డింగ్లు, 100కు పైగా సైన్స్, ఇంజనీరింగ్ ల్యాబ్లను మూసివేస్తున్నారు. ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇరాన్లో జెన్జీ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తే ఆ దేశంపై యుద్ధం చేస్తామని ప్రకటించారు. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రియాల్ కరెన్సీ పతనం కారణంగా ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనలను అడ్డుకునేందుకు జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు ట్రంప్. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారి ప్రాణాలను అన్యాయంగా తీస్తుంటే అమెరికా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నిరసనకారులపై బలప్రయోగం చేస్తే ఇరాన్పై యుద్ధం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.